క్రియేట్ చేసుకొని చాలామందిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళ గురించి అబ్యూజ్ చేయడం అనేది చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది, ఒక పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో దీని గురించి చాలాసార్లు చర్చలు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇలాంటి పబ్లిక్లో చాలా ఫేమ్ ఉన్న వాళ్ళ విషయంలో అయినా కనీసం చర్యలు మొదలు పెడితే చిన్న చిన్న వాళ్ళు చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేసినా చాలా సందర్భాల్లో పట్టించుకోరు. వెళ్ళి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ప్రతి ఒక్కరి విషయంలో ఇంత సీరియస్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ పబ్లిక్లో ఇంత ఫేమ్ ఉన్న వాళ్ళ విషయంలో అయినా సరే కొంచెం రెస్పాండ్ అయితే దాని ఇంపాక్ట్ ఉంటుందేమో పాజిటివ్గా అనేది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మీకు నేను స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐ థింక్ ఇప్పుడు ఈ పర్పుల్ క్రేయాన్ 00 అనేటువంటి అకౌంట్ ఎగ్జిస్టింగ్లో లేనట్టుగా ఉంది. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, ఈ పర్పుల్ క్రేయాన్ 00 అనే అకౌంట్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారా పోలీసులు? అసలు ఎందుకు పర్టికులర్గా లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేశారు? అంటే ఏదైనా ఇంటెన్షనల్గా ఎవరైనా కావాలని చేస్తున్నట్లా, లేదంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా సైకోలు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ పనిగా చూడాలా? సోషల్ మీడియా సైకోలు చాలా మంది తయారయ్యారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దాంతో ఎంత ఉపయోగం ఉందో అంతే స్థాయిలో దాదాపుగా అనర్థాలు కూడా ఉంటున్నాయనేది ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్న విషయం. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే లేదా సినిమాల విషయానికి వస్తే ఈ హీరోల అభిమానులు, యాంటీ హీరో ఫ్యాన్స్ ఎవరైతే